శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ మనకు ఏ డేట్లలో వచ్చింది, అలాగే భోగి, సంక్రాంతి, కనుమ యొక్క తేదీలు, ఈసారి భోగి పండుగ జనవరి 13వ తారీఖు వచ్చిందా లేదంటే 14వ తారీఖు వచ్చిందా, పూర్తి వివరాలు తెలుసుకుందామండి. అలాగే ప్రతి సంవత్సరం మనము జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి కదండి. అందుకనే సంక్రాంతి పండుగ అతి పెద్ద పండుగనే అంటారు కదండి. అందమైన రంగు వల్లులతో ముగ్గులు పెట్టుకోవడం, అలాగే భోగి మంటలు వేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, గాలిపటాలు ఎగరవేయడం, కొత్త బట్టలు తెచ్చుకొని ఇలా ఎంతో సందడిగా సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటాం కదండి. అలాగే భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పళ్ళు అయితే పోస్తారు. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, కోడి పందాలు, అలాగే ముఖ్యంగా కొత్త అల్లళ్ళ సందుల మధ్య సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా మనము జరుపుకుంటాము. కాలచక్రానికి అధిపతి, గ్రహాలకు రారాజు అయినటువంటి సూర్యుడు ఆధీనంలో నిరంతరం జరిగే కాలచక్రంలో 2 ఆయనాలైతే వస్తాయండి. సంవత్సరం మొత్తంలో 6 నెలల పాటు దక్షిణాయనము, 6 నెలల పాటు ఉత్తరాయణం అనేది ఉంటుందండి. ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలం అని అంటారు. ఈ సమయంలో రైతులకు పంటకు చేతికి అనేది వస్తుందండి. ఇప్పుడు మనము సంక్రాంతి పండుగ, భోగి, కనుమ పండుగలు ఎప్పుడు వస్తాయో, ఏ రోజు పండుగను జరుపుకోవాలో తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనకు 2026 సంవత్సరంలో భోగి, అలాగే సంక్రాంతి, కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయనేది తెలుసుకుందామండి. సంక్రాంతి పండుగలలో మొదటి రోజైనటువంటి భోగి పండుగ వచ్చేసి జనవరి 14వ తారీఖు బుధవారం రోజునైతే వచ్చిందండి. అదేవిధంగా సంక్రాంతి పండుగలో రెండవ రోజు అయినటువంటి మకర సంక్రాంతి జనవరి 15వ తారీఖు గురువారం అనేది వచ్చిందండి. ఇక చివరి రోజు 3వ రోజు కనుమ పండుగ అంటే ఈ రోజు మనకు జనవరి 16వ తారీఖు శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. భోగి పండుగ రోజున భోగి మంటలు అనేది వేస్తారండి. ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది. ముందు రోజు చలి ఎక్కువగా ఉంటుంది, దానికి తట్టుకోలేక భోగి మంటలు అనేది వేస్తారు. అలాగే ధనుర్మాస వ్రతము భోగి పండుగతోనే ముగుస్తుందండి. అలాగే భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్ళు అనేది పోస్తారండి. చెరుకు ముక్కలు, రేగి పళ్ళు, చిల్లర పైసలు తల మీద అనేది పోస్తారు. ఇరుగు పొరుగు వారిని పిలిచి వాయనం కూడా ఇస్తారండి. ఈరోజు భోగి పండుగ తర్వాత మరుసటి రోజు వచ్చే పండుగ మకర సంక్రాంతి అండి. మకర సంక్రాంతిని 2026 జనవరి 15వ తారీఖు గురువారం అనేది వచ్చిందండి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈరోజు మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారండి. ఈ రోజు నుంచి మనకు ఉత్తరాయణ కాలము అంటే పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ఇక ఈ సంవత్సరంలో మొత్తంలో చేసే దాన ధర్మాలతో పోలిస్తే ఈ మకర సంక్రాంతి పండుగ రోజున గుమ్మడికాయ దానం చేయడము, అలాగే పితృదేవతలను తృప్తిపరిచే అంటే పిండ ప్రదానము, వాళ్ళ పెద్దల మీద దానం ఏమైనా చేయడము, బ్రాహ్మణులకి ఏమైనా దానం చేయడము, ఇలా చేస్తే సకల శుభాలు అనేది కలుగుతాయండి ఈ మకర సంక్రాంతి రోజున. అదేవిధంగా ఈరోజు నువ్వులను ఏదో ఒక రూపంలో సంక్రాంతి పండుగ రోజు మనము తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుందండి. మనకు నువ్వులు 2 రకాలు కదండి. తెల్ల నువ్వులు వచ్చేసి దేవుని తర్పణ కోసం వాడుతాము. అలాగే నల్ల నువ్వులు వచ్చేసి పితృతర్పణ కోసం ఉపయోగిస్తారని మన శాస్త్రాలు అయితే చెబుతున్నాయి కదండి. ఈ సంక్రాంతి పండుగల్లో చివరి రోజుగా మనం జరుపుకునే పండుగ వచ్చేసి కనుమ పండుగ అండి. ఈ కనుమ పండుగను మనము 16వ తారీఖు జనవరి 16వ తారీఖు శుక్రవారం రోజైతే జరుపుకుంటాము. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే రోజున కనుమగా భావించడం వలనే ఈ కనుమ రోజును మేష సంక్రాంతిగా కూడా పిలుస్తారండి. ఇక కనుమ పండుగ యొక్క అంతరార్థం ఏమిటి అంటే ఉపకారం చేసిన వారికి ప్రతోపకారం చెయ్యాలనేదే ఈ కనుమ పండుగ యొక్క అంతరార్థం అండి. మానవ మనుగడకు మూలాధారమైనటువంటి పశువులకు కానీ జంతువులకు కానీ కృతజ్ఞతలను తెలియజేయడం కనుమ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ కనుమ పండుగ రోజు రైతులు ముందుగా పశువులను శుభ్రం చేసి ఆవులను కానీ గేదెలను కానీ కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి పూలమాలతో అలంకరించి పూజ అనేది చేస్తారండి. సాయంత్రం పూట మేళ తాళాలలో ఊరేగింపు అనేది చేస్తారండి. ఈ 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది, సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత, వాటి తేదీలు అన్నీ కూడా తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాల్ని
కామెంట్ చేయండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.